చేయటం కాదు, ఆత్మ సంబంధమైన ప్రార్థన చేయాలి. చాలామంది అలవాటు ప్రకారమైన ప్రార్థన చేస్తుంటారు. మాకు తెలుసు, మా జీవితాలకు ప్రార్థన ఎలా చేయాలి తెలుసు, ప్రార్థన అంటే ఇలాగే ఉంటుంది అలాగే ఉంటుందని కొన్ని కబుర్లు చెబుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఏదో వాడు చిన్న ప్రార్థన చేయగానే ఒకరికి స్వస్థత వచ్చింది అనుకోండి, ఇంకా అమ్మా నువ్వు ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వచ్చింది, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వచ్చింది, దేవుని శక్తి నీ దగ్గర కూడా ఉందనేప్పటికీ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనసు కాస్త మారిపోయి, అంటే దేవుని శక్తి నా దగ్గర కూడా పనిచేస్తుంది కాబట్టి నేను కూడా పాస్టర్ గారిని వీళ్ళల్లో ఏ మనసు వస్తుంది, పాస్టర్ గారు ఏదో చిన్న కార్యం చిన్న విశ్వాసంతో వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు, మీరు ఒక చోట ఉంటున్నారు, విశ్వాసాలు కలిసి ఉంటున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు విశ్వాసాల ప్రార్థన ప్రభు వింటాడు. ఈరోజు కాదు, ఆ రోజే దేవుడు మేడగదిలో విశ్వాసాలుగా ఉన్న వీళ్ళంతా కలిసి ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. దేవుడు ఎవరి ప్రార్థనైనా వింటాడు, ఎవరినైనా దేవుడు మాట్లాడతాడు, ఎవరితోనైనా దేవుడు సహవాసం చేస్తాడు. కానీ మనలో ఏం రాకూడదంటే హెచ్చింపు స్వభావం రాకూడదు. దేవుని పిల్లరా, దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే దీర్ఘశాంతంగా ఉంది. దేవుని ప్రేమ మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అలాగ మన ప్రియ సహోదరైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. పౌలు గురించి పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. పేతురు సంఘానికి చెబుతున్నాడు, నేనే కాదు పౌలనే దైవజనుడు కూడా దేవుని జ్ఞానం చొప్పున మీకు లేఖను రాసి ఉన్నాడు. దేవుని మాట కొందరికి అర్థం కాదండి, అర్థమైందా? అర్థం కాదు. జీవిస్తారు, ఉంటారు, కానీ దేవుని మాట వాళ్ళ జీవితానికి వ్యర్థంగా అనిపిస్తుంటుంది. ఎందుకు అలా అనుకుంటారంటే వీళ్ళు, దేవుని గురించి మాకు తెలియదు ఏముంది, మా చిన్నప్పటి నుంచి దేవుని గురించి మాకు బాగా తెలుసు. అయ్యగారు వాక్యం చెప్పవసరం, అయ్యగారు చెప్పేది ఏంటి, అయ్యగారి కన్నా నేను నిలబడితే బాగా చెబుతాను, అయ్యగారి పిల్లల కన్నా మేము బాగా చెబుతాం. ఈ మనసు వచ్చేసి ఇప్పుడు దేవునికి లోబడాలా, అయ్యగారికి లోబడాలా? చెప్పండి. దేవునికి లోబడాలి, పాస్టర్ గారికి కాదు. దేవుని భయం ఉంటే ఇంకెవరితోనైనా మనం సమాధానంగానే సక్రంగానే నడుపుతాం. దేవుని భయమే లేకపోతే సక్రమం రాదు, అంత వంకరతనమే, జీవితం అంతా శూన్యమే కదా. జీవితం అంతా శూన్యమే, వ్యర్థమైపోతుంది, బ్రతుకే వ్యర్థమైపోతుంది. దేవుని పిల్లరా, పౌలు గురించి పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడయా అని మీరు చూస్తే, సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన